నువ్వు పిలిస్తే ఎన్ని అవమానాలు దాటుకొనైనా వస్తానక్క. ఏరా, నా మీద నీకు కోపం రావట్లేదా? నన్ను చూడగానే తిట్టాలనిపించట్లేదా? ఎందుకు ఇలా చేసావక్క అని అడగాలనిపించట్లేదా? ఎందుకు అరుస్తానక్క? మా అక్కని ఎందుకు తిడతాను? ఎందుకేంట్రా, ఇన్ని రోజులు నువ్వేం చేసినా మాకు తెలిసే చేసావు. కానీ చివరి నిమిషంలో నీకు వ్యతిరేకంగా నేను సాక్ష్యం చెప్పాను. నువ్వు ఓడిపోయేలా చేశాను. అప్పటికే అది నాకు తప్పుగా అనిపించలేదురా. కానీ ఇంటికెళ్ళిన దగ్గర నుంచే ఒక తమ్ముడు గురించి ఆలోచించానే కానీ ఇంకో తమ్ముడు గురించి ఆలోచించలేదేంటా అని నా మీద నాకే అసహ్యం వేసింది. నా తప్పుకి క్షమాపణ చెప్దామని వచ్చాను. ఏంటక్క మాటలు? నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? మా అక్క తప్పు చేస్తుందా? చేశాను కదరా, ఇంతకంటే ఏం చేయాలి? ఆస్తి ఎక్కడ పోతుందో, మేమెక్కడ రోడ్డును పడతామో. ఇందుకేగా నువ్వు రాఘవకి ఎదురు తిరిగినా, కోర్టులో కేసేసినా ఇంత చేసింది. అన్నీ తెలిసి కూడా కోర్టులో నేనలా చెప్పడం నీకు తప్పుగా అనిపించలేదా? ముందు బాధపడ్డానక్క. మా అక్క ఎందుకు ఇలా చేసింది, నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పింది ఏంటి అని అనుకున్నాను. కానీ భూమి నా కళ్ళు తెరిపించింది. తను చెప్పాకే నేను నీ వైపు నుంచి ఆలోచించాను. నువ్వు చేసింది కరెక్ట్ అనిపిస్తుందక్క. నీ స్థానంలో నేనుంటే కూడా అదే చేసేవాణ్ణేమో. అవునొదినా, నువ్వు కోర్టులో అలా సాక్ష్యం ఎందుకు చెప్పావో బాధలో ఉన్న తనకి అర్థం కాలేదు, కానీ నాకర్థమైంది. అదే తనకి చెప్పాను. నేను కోర్టులో కేసు గెలిస్తే ఆస్తి మాత్రమే మిగులుతుందని ఆలోచించానక్క. కానీ అన్నయ్య మిగులుతాడా లేదా అని ఆలోచించలేదు. నువ్వు ఆలోచించావు. అవునక్క, బరువుగా బ్రతికేవాడు మాట పడలేడు, అవమానాలు భరించలేడు. తమ్ముడి చేతిలో ఓడిపోయావని నలుగురు నాలుగు మాటలంటే అది అన్నయ్య భరించలేడు. దానివల్ల అన్నయ్య ఏదైనా చేసుకుంటాడేమో అనే కదా కోర్టులో నువ్వు అలా సాక్ష్యం చెప్పావు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకింత మంచి మనసు? ఎలారా అర్థం చేసుకుంటున్నారు నన్ను ఇంత బాగా? ఇక్కడికి వచ్చే వరకు కనీసం నీ ఎదురుగా నిలబడగలనా? నిన్ను చూస్తూ మాట్లాడగలనా? ఎందుకక్క ఇలా చేసావని నన్ను నిలదీసి అడిగితే అసలు నేను సమాధానం చెప్పగలనా అని బాధపడుతూ భయపడుతూ వచ్చాను. కానీ మీ మంచి మనసులతో నా మనసులో ఉన్న భయాన్ని దూరం చేశారు. నా కన్నీళ్లను మీ క్షమాగుణంతో తుడిచేస్తున్నారు. నీలాంటి తమ్ముడు దొరకడం, భూమి లాంటి మరదలు దొరకడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోరా. కానీ నిన్నిలా బాధ పెట్టడం మాత్రం నిజంగా నేను చేసిన తప్పే. లేదక్క, నువ్వు చేసింది తప్పే కాదు. అన్నయ్య గురించి ఆలోచించావు, అన్నయ్యని కాపాడావు. ఆస్తి ఉందక్క, పోతే సంపాదించుకుంటాం. అదే అన్నయ్యకి ఏమైనా అయితే ఒక్కరం ప్రాణాలతో ఉండగలమా? ఇంత అర్థం చేసుకునే నిన్ను వాడెందుకు అర్థం చేసుకోవట్లేదు? ఇప్పటికీ వాడు గెలిచాడని ఆనందపడుతున్నాడు, కానీ మీరు గెలిపించారని వాడికి అర్థం కావట్లేదురా. అక్క, నువ్వెప్పుడూ చెప్తుంటావు కదక్క ఆవేశం తప్పు చేస్తుందని. ఇప్పుడు ఏదో తప్పు చేసినా ఆవేశం తగ్గి అన్నయ్య ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఇప్పటి వరకు తను చేసిన దానికి అన్నయ్య ఖచ్చితంగా బాధపడతాడు. అప్పుడు తనని ఓదార్చడానికి మనిద్దరం కూడా సరిపోం. నాకు ఆ విషయం తెలుసు. అవునొదినా, బావగారు అర్థం చేసుకునే రోజంటూ ఒకటొస్తుంది. ఆ రోజు ఇప్పటివరకు జరిగిన దానికి అందరికంటే ఎక్కువ బాధపడేది బావగారే. అయినా భర్త వెనుకుండి మంచిదారిలో నడిపించే భార్య ఉంటే నా చిన్న తమ్ముళ్ళ ఉంటాడు. అదే భార్య భర్తని చెడుదారిలో నడిపిస్తుంటే నా పెద్ద తమ్ముళ్ళ ఉంటాడు. తన మాటల మత్తులో పడి వాడెందుకో ఆలోచించలేకపోతున్నాడు. కానీ నువ్వు నా తమ్ముడిని అర్థం చేసుకుంటున్నావు, మా కుటుంబాన్ని అర్థం చేసుకుంటున్నావు. నీకంటే మంచి భార్య ఎక్కడ దొరుకుతుందమ్మా నా తమ్ముడికి? రే మాధవ, వాణ్ణి కాపాడుకోవడానికి నిన్ను బాధ పెట్టాను, కానీ ఈ అక్కను అర్థం చేసుకున్నావు. ఇది చాలరా నాకు.
నన్ను ఆడించిన చేతులు, నన్ను లాలించిన చేతులు, నన్ను పెంచిన చేతులు. ఈ చేతులకి పెట్టడమే గాని కొట్టడం తెలీదక్క. మధు, రాఘవా, రాఘవా! రండి రుద్రాణి గారు, ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. కాఫీ తీసుకుంటారా? ఏమీ తీసుకోను. మీ మర్యాదలు నాకేం అవసరం లేదు. ఏమైందండి? ఏమైందో మీ భర్తతోనే మాట్లాడతాను. ఎక్కడ రాఘవా? రాఘవా, రాఘవా! ఏంటండి? అవసరానికి డబ్బులు అడిగారు, ఇచ్చాం. మీరు బాగుండాలని మనసారా కోరుకున్నాం. కానీ మీ వల్ల మాకు జరిగిందేంటి? 100 కోట్ల నష్టం. ఆ భూమితో ఒక్క మాట చెప్పించండి అని అంటే అది చెప్పించడం మీ వల్ల కావడం లేదు. అలాంటి మీకు డబ్బులిచ్చి మేమెందుకు సాయం చేయాలి? మా ప్రయత్నం మేము చేశాం. తను చెప్పను అంది. అయినా తనకి ఈ విషయానికి సంబంధం ఏముంది? ఆస్తిపత్రాలు పెట్టాం, అప్పు తీసుకున్నాం. మీకు అప్పిచ్చాం కాబట్టే వాళ్ళు మాతో గొడవ పడ్డారు. మీకు అప్పిచ్చాం కాబట్టే ఆ భూమి నా ఇంటి ముందుకొచ్చింది. మీకు అప్పిచ్చాను కాబట్టే నాకు రావాల్సిన ఎన్ఆర్ఐ ఫండ్స్ కి అది అడ్డుపడింది. మీకు అప్పిచ్చాను కాబట్టే ఈరోజు జనాల్లో నాకున్న విలువ పోయింది. ఇదంతా నాకు అవసరమా? డబ్బులు మీలాంటి 100 మందికి ఇస్తూ ఉంటాం. వాళ్ళ నుండి మాకు వడ్డీ మాత్రమే వస్తుంది. కానీ మీ వల్ల నాకు 100 కోట్ల నష్టం వచ్చింది. ఆ భూమి ఇంత పని చేస్తుందని అనుకోలేదండి. ఇంట్లో వాళ్ళిద్దరము చెప్పాం, కానీ వినడం లేదు. వినదు. వినేలాగా మీరు చెయ్యాలి. చెయ్యలేకపోయారు కదా. ఇక మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నా డబ్బులు నాకు వడ్డీతో సహా ఇచ్చేయండి. మీ ఆస్తి పత్రాలు మీరు తీసేసుకోండి. ఇప్పటికిప్పుడు అలా అంటే ఎలా అండి? ఆల్రెడీ ఇంజనీర్ని పిలిపించి వర్క్ కూడా మొదలు పెట్టాం. అది మీ సమస్య, నా సమస్య కాదు.